వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. సో ఈ ఎస్సీ వర్గీకరణ అచ్చిగీడ సుప్రీంకోర్టు తీర్పిచ్చిగీడ 5 నెలలు గడిచిపోయింది. మరి 5 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దీని మీద ఇంట్రెస్ట్ చూపుతుందో లేదో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓవి శరత్ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఏంటి మరి ఇప్పటికీ ఆ 5 నెలలు గడిచిపోతుంది సుప్రీంకోర్టు తీర్పిచ్చి? అంటే దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నాడు ఎస్సీ వర్గీకరణ విషయంలో. మరి ఇప్పటి వరకు మరి ఎంతవరకు అది ఇంప్లిమెంట్ అయినట్లు అనిపిస్తుంది రాష్ట్రంలో? అంటే ఇంప్లిమెంట్ చేయడం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడమే కాదు, ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామన్నాడు. ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా రాహుల్ గాంధీ చేవేళ్ళ సభలో మన గద్వాల్ సభలో చెప్పిండు రాహుల్ గాంధీ గారు. అట్లనే ఖర్గే గారు చేవేళ్ళ సభలో చెప్పిండు వర్గీకరణ తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము, మా ప్రభుత్వం రాగానే కంపల్సరీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు. చెప్పి ఇప్పటికీ 5 నెలలు, మీరు అన్నట్టు 5 నెలలు అయింది. చేసుడు కాదు కదా, వాళ్ళు చేసినలా చేయలేదా అటు పక్కన పెడితే ఒక కృత్రిమ ఉద్యమాన్ని తయారు చేసి వివేకం లాంటి ఒక క్యాపిటలిస్టును తీసుకొచ్చి దానికి గర్జలు పెట్టి పర్మిషన్లు ఇప్పించి వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ప్రజలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలని అనుకున్నారు, చేయాలని అదే చెప్పింది. అదే పార్టీ మళ్ళీ డబుల్ స్టాండ్ తీసుకునేది. ఇప్పుడు బీజేపీ మోడీ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా ఏ బీజేపీ వాళ్ళని తీసుకున్నారా? లేదు. మనం తిడుతున్నాం మనవాది అని, సరే ఓకే, అది వేరే చర్చ. టీఆర్ఎస్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకో టీఆర్ఎస్ గలీలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యేలు దానికి వ్యతిరేకంగా ఉన్నాడా? ఎప్పుడన్నా ఉన్నాడా? కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరన్నా దానికి వ్యతిరేకంగా తీసుకుంటారా? పార్టీ ఒక నేషనల్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు తీసుకుంటే దాన్ని అందరూ పాటించకుండా నీకు వ్యతిరేకంగా ఉన్నా కానీ మౌనంగా ఉండాలి. కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ చేయలేదు, బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా బీజేపీ చేయలేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే కిందోళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలు చేయలేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిండు, ఇప్పుడున్న జాతీయ అధ్యక్షుడు మన ఖర్గే గారు ఆయన చెప్పిండు, ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండ్రు. వాళ్ళ ప్రభుత్వమే వ్యతిరేకంగా మళ్ళీ వివేక్ ఆయన ఒక శాసనసభ్యుడే కదా, ఆయనే మీటింగ్లు పెట్టి మళ్ళీ దానికి వ్యతిరేకంగా మేము ఆపుతాం అంటున్నాడు. జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఉన్నాడు అంటే ఆయన మాల సామాజిక వర్గానికి చెందినవాడే. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం. మీరు అన్నట్లుగా ముమ్మాటిగా అది కరెక్టే. ఒక అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో మిగతా అదే ఇంప్లిమెంట్ జరుగుతుంటుంది, రాష్ట్రాలలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, సభలలో కావచ్చు. మరి ఇక్కడ ఎవరిది తప్పిదారినం అంటారు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రిదా లేకుంటే ఖర్గే చేస్తున్న ఇదేనా? ఈయనను వివేకం లేపడం ఎవరు? మరి దీనికి కారణం ఎవరు? సరే, ఇప్పుడు ఖర్గే మాల కులస్తుడు వివేకం లేపిండు అని అనుకుందాం. రేవంత్ రెడ్డి అయినా టేకప్ చేయాలి కదా. నువ్వు రెడ్డివి కాదు కదా, నువ్వు మాలో మాదిగో కాదు కదా, రెడ్డివి కదా. మరి ఒక ముఖ్యమంత్రి రెడ్డియా ఆయన వెల్మ పక్కన పెట్టు, ఆ కులాన్ని కూడా మనం అనట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామికవాదులు ఉన్నటువంటి ఎవరైనా మనం గౌరవిస్తాం. అప్రజాస్వామికంగా ఇటువంటి ప్రకటనలు ఇచ్చి రెండో ఉద్యమాన్ని లేపుకుంటా సాట్ల తవుడు పూసి కుక్కల కొట్లాడ పెడితే వాళ్ళని తిడతాం మనం. ఎట్లాగో మన ఆగ్రహం చెవి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, జాతీయ అధ్యక్షుడు ఆ డెసిషన్ తీసుకున్నాడు, ముఖ్యమంత్రి ఈ డెసిషన్ తీసుకున్నాడు, ఆయన నడిపిస్తాడు, తన కులాం కోసం చేయొచ్చు. మరి రాష్ట్ర ప్రజలకు రేపు ఏ ముఖం పెట్టుకోపోయి రేపు ఓట్లు అడుగుతావు. కాబట్టి అది ఏమవుతుంది, మాది గల ఆగ్రహాన్ని నిన్న చూసిన కదా భారీ ర్యాలీ, అలాంటి ర్యాలీతోటే రేపు రేవంత్ ప్రభుత్వం కూడా ఆ ఓటమి అనేది చెవి చూడాల్సి వస్తుంది. అంటే దేశంలోనే ఎక్కడ చేయని విధంగా ఫస్ట్ తొలి రాష్ట్రం తెలంగాణ అన్నాడు. మరి ఇప్పుడు పంజాబ్లో అది ఇంప్లిమెంట్ అవుతున్నది, హర్యానాలో అవుతుంది. మరి ఈ రాష్ట్రంకి ఏమైంది? ఎందుకు ఇట్లా సీఎం ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు? అంటే ఏ సభలో చూసినా ఎక్కడ చూసినా నేను మాదిగలకు నేను అండగా ఉన్నా, మాదిగలకు పెద్దనని అంటాడు. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? మాదిగ వాళ్ళు ఆయన మాదిగలకు అండగా ఉన్నాడు, వివేక్ కూడా అండగానే ఉన్నాడు. మాలలకు కానట్లేదు. ప్రజాస్వామికవాదులు ఎవరు దానికి నోరు మెదుపుతలేరు. విద్యార్థి నాయకులు చాలా మంది తొందరగా అయిపోతే ఇంకో ఉద్యమం చేయాలి. మాదిగలు రక్తబంధువులం కదా, అన్నదమ్ములము, ఇంతకుముందు కొట్లాడినాము, రాజ్యం మీద ఫైట్ చేసిన వాళ్ళము, అట్రాసిటీస్ కేసు దాన్ని ఉపసంహరిస్తే దాన్ని తొలగిస్తానంటే కొట్లాడిన వాళ్ళము, ఎన్నో ఉద్యమాల నుంచి ఉన్న వాళ్ళము. రేపు కలిసి పని చేసుకోవాలి, కలిసి పంచుకోవాలి, కలిసి ఉద్యమించాలి అనేటోళ్ళం. కాబట్టి వాళ్ళని అనట్లే. ఈ కృత్రిమ ఉద్యమం తయారు చేసినటువంటి వివేక్ లాంటి వాళ్ళ మీదే మన అది తప్ప గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ పేదమాలతోటి మనకేం లొల్లి లేదు. వాళ్ళు ఎవరు అడ్డుకుంటలేరు కూడా. అదే తొందరగా అయిపోతే ఇంకో ఉద్యమం చేసుకోవాలన్నానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం కదా మేము. అంటే ఇప్పుడు వివేక్ ఒక మాల సామాజిక వర్గంలో ధనికుడు, డబ్బున్నోడు, రాజకీయంగా ఎదిగినోడు, అన్ని విధాలుగా ఉన్నోడు. సో అంటే మరి ఇప్పుడు మీ కుల సంఘం ఉంది, ఇప్పుడు మరి మీ కుల సంఘంలో మీ నాయకులు కూడా వస్తున్నారు కదా, మాదిగ సామాజిక వర్గం చెందిన వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు సింహ గర్జన ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో పెట్టారు. అంటే ఆ మీటింగ్ పోవడమే వివేక్ చేసిన తప్ప? వివేక్ చేసిన తప్పనట్లేదు నేను. నువ్వు పెట్టు,
ఇప్పుడు వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదంటున్నాడు, కృష్ణమాదిగని తిడుతున్నారు. పోనీ వర్గీకరణ ఎట్లా చేయాలో వాళ్ళన్నా చెప్పాలి కదా, నీకన్నా ఒక స్పష్టత ఉండాలి కదా. ఇప్పుడు మన దాంట్లో మనం 59 కులాలు, మాలమాదిగా మినహాయిస్తే 57 కులాలు. మరి ఈ ఉపకులాలకు ఎట్లా దక్కాలి? ఎవరిని బుక్కవని దక్కాలి కదా. ఇది అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయం కదా. మహాత్మా జ్యోతిరావు ఫులే, మండలు వీళ్ళందరూ కొట్లాడిన వాళ్ళు కదా. బుద్ధుడి నుంచి సంతు రవిదాసు, కబీర్ వీళ్ళందరూ అదే కదా. అందరి ఉద్దేశం ఏంది? వచ్చిన ఏ ఉద్యమం ఏ ఫలాలైనా అందరికీ సమానంగా పంచబడాలి. మరి ఉపకులాలకు పంచబడుతున్నాయా? సపోజు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఐఐటి త్రిబుల్ ఐటీలలో వీళ్ళ రిజర్వేషన్ 2% కూడా ఇంప్లిమెంట్ అవుతలేదు. 2% అవుతలేదు. ఐఐటి త్రిబుల్ ఐటీ ఎయిమ్స్ లాంటి హై స్టాండర్డ్ వాటిలలో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లలో ఎడ్యుకేషన్ సెంటర్లలో 2% కూడా అవుతలేదు. బీసీ 27 కదా, వాళ్ళది 7% కూడా లేదు. ఇప్పుడు అక్కడనేమో అసలు ఇంప్లిమెంటేషన్ అవుతలేదు, ఏమైతలేదు. ఇంప్లిమెంటేషన్ కాకపోతే మన యుద్ధం అంతా ఏంది, అందరికి సమానంగా రావాలని కదా. ఇప్పుడు అక్కడ మనకు అన్యాయం జరుగుతుందని మనం అందరం మాట్లాడుతున్నాం కదా. అక్కడ 2% ఏమో అంటున్నాం, 2% అయితలేదు, 3% అయితలేదు. మొత్తం ఐఐటి త్రిబుల్ ఐటీ మెయిన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వాళ్ళే ఉన్నాయి. మా దగ్గర మా శాతం లేదు అన్నావు కదా. రేపు డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టోళ్ళు, పంబాలోళ్ళు, చేనేతలు వాళ్ళు అడగరా మనల్ని? నువ్వని నేనని నువ్వని మన ఇద్దరం అనుకుంటున్నాం, ఓకే. ఇప్పుడు కృష్ణమాదేవి గారు ఏమంటున్నారు? అరే మరి డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పంబాలోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి నేతకని వీళ్ళు అడగరా అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ సపోర్టే చేస్తున్నారు కదా. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు అన్ని ఉపకులాలకు ఎట్లా దక్కాలి, ఈ ప్రాతిపదికనకు దక్కాలని చెప్పొచ్చు కదా. నువ్వు మీటింగ్ పెట్టుకో, ఆయన హక్కు అది. మనం వెంకటస్వామిని ఎందుకు వద్దంటాం మనం, ఆయన హక్కు అది. కానీ దీని సమస్య పరిష్కారానికి నువ్వు తీసుకున్న కృషి ఏంటిది, నువ్వు చేసిన కృషి ఏమిటి, ఎట్లా దక్కాలి, మరి అని ఎట్లా దక్కాలి, ఎవరి ఫలాలు వానికి, ఇది ఎట్లా పంచుకోవాలి, ఆయన దగ్గర ఏమైనా ఫార్మేట్ ఉందా? కృష్ణమాదేవి గారు క్లియర్గా చెప్తున్నారు, ఇగో గిట్లా అయితే ఈ వీళ్ళకి వస్తుంది, BSCA ఇగో ఈ కులాలు ఉన్నాయి, SCBలో ఈ కులాలు ఉన్నాయి, SCCలో ఇది ఉంటాయి, SCDలో ఉంటాయని చెప్తున్నాడు. ఆయన దాని మీద అవగాహన ఉంటే చెప్పాలి ఆయన. లేదంటే కూర్చొని మన ఇద్దరం మాట్లాడదాం, ఎందుకు అగ్రవర్ణాలకు సందేటట్టు, రేపు మనం రాజ్యాధికారంలోకి రావాలి, యూపీలో వచ్చినట్టు అక్కడ వచ్చినట్టు మనం కూడా దళితుల రాజ్యాధికారం తెచ్చుకోవాలి, మనం ఎన్ని రోజులు రెడ్లు ఎన్ని రోజులు వెలుమలని చెప్పేసి ఆయన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? కృష్ణమాదిగని టార్గెట్ చేస్తున్నారు. కృష్ణమాదిగని టార్గెట్ చేస్తుడు ఓకే సొంటి 100 ఎదుర్కొన్నాడు కృష్ణమాదే, కానీ 30 ఏళ్ళ నుంచి మనం చూస్తలేము. ఆయన హత్య ప్రయత్నాలు జరుగుతానే ఆగనాడు. ఈ వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు చేస్తే అవుతుందా? కానీ దాని పట్ల అంటే ఎట్లా దాన్ని పరిష్కరించాలనుకుంటాను నీకన్నా ఉండాలి కదా. కృష్ణమాదిగని తిట్టించు ఎవరితో తిట్టిస్తున్నారు? తొడగొట్టుడు, వాడు కూడా ఆంధ్ర పిల్లగాడు వచ్చినవాడు, వాడు వచ్చి నీ అబ్బాకి సొమ్ముగా ఎక్కడన్నా గద్దర్ గారు కానీ, కత్తి పద్మారావు గారు కానీ, లేకపోతే బొజ్జ తారకం కానీ, శివసాగర్ కానీ, లేదా కృష్ణన్న కానీ, వీళ్ళు ఎక్కడన్నా వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్కడన్నా అసభ్య పదజాలను చూస్తాము మనం. అబ్బని అమ్మ ఇలాంటి పదాలు చూస్తాము మనం. గద్దర్ కన్నా, కత్తి పద్మారావు కన్నా, శివసాగర్ కన్నా పెద్ద తోపు కాదు కదా వీళ్ళు. ప్రపంచాన్ని చదివిన వాళ్ళు వాళ్ళంతా. రష్యన్ లిటరేచర్లో కూడా గద్దర్, ఇక్కడ మనకు తెలుసో లేదో కానీ రష్యన్ లిటరేచర్లో ఇండియా నుంచి ఒక గద్దర్ ఒక్కడే ఉన్నాడు, అంత గొప్పవాడు. ఆయన భాష కావచ్చు, కృష్ణమాదిగ భాష కావచ్చు. ఇప్పుడన్నా మీరు రా అని కూడా అనలేదు ఇంతవరకు కృష్ణమాదిగ గారు, రా అని కూడా ఒకరిని అనలేదు. నువ్వు మాల మేధావులాగా ఉన్నటువంటి వాళ్ళు మనవాదులాగా అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన ఎంతసేపు ఒక ఫిలసాఫికల్ బేస్ నుంచే మాట్లాడుతున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే వాళ్ళని అన్నాడు. వాళ్ళ మీటింగ్లో ఏంటి కృష్ణమాదిగ టార్గెట్ చేసి అన్నారు. ఒకటి అబ్బ సొమ్మ, నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ అని వాళ్ళు ఇంకొక రా అని అన్నాడు. ఎంత దుర్మార్గం అది. అంటే అలాంటి వాళ్ళకు ఎట్లా ఇక్కడి నుంచి మీరు మెసేజ్ చేయబోతున్నారు? కృత్రిమ ఉద్యమం, ఈ 1,00,000 కోట్ల ఉద్యమానికి వివేక్ వెంకటస్వామి సృష్టించిన కృత్రిమ ఉద్యమము అనేది 1,00,000 కోట్ల ఉద్యమానికి 1,00,000 డప్పులతోటి ఫిబ్రవరినే సమాధానం చెప్తాం. ఇసోంటికి చిల్లరగాళ్ళ భాష మేము మాట్లాడము. ఎందుకనంటే ఇప్పుడు వారిని ఒక్కనంటే మాల సమాజం మొత్తాన్ని మనం అవమానించినట్టు అవుతుంది. ఎందుకంటే అలా ప్రజాస్వామికవాదులు ఇంతమంది ఉన్నారు, దానికి సపోర్ట్ చేసిండ్రు. మాదిగ సమన్వయ కమిటీగా రాష్ట్ర అధ్యక్షుడిగా చైర్మన్గా గద్దర్ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి సపోర్ట్ చేసేటువంటి మాల విద్యార్థులు ఉన్నారు. రేపు కలిసి పనిచేసే మా రక్త బంధువులు, అన్నదమ్ములు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళని దూరం చేసుకోలేం కదా. ఇప్పుడు వీళ్ళని తిట్టి ఒకరిద్దరు వెంకటస్వామి, లేకపోతే ఆంధ్ర నుంచి వచ్చిన పిల్లగాడు, ఇంకో రాజేష్ ఎంజర్లా కూడా మొన్న ఎక్కడ చూసిన వాట్సాప్లో చూసిన పసుల వీరస్వామి ఎవరో కృష్ణమాదిగని కొట్టి చంపే రోజులు వస్తాయంటే వాళ్ళకన్నా ముందు నేనే కొడతా అన్నాడు. అంటే ఆయన మాట్లాడిందని మనకు బాధ అనిపించవచ్చు. ఎట్ ద సేమ్ టైం కృష్ణన్న ఒక పెద్ద నాయకుడు, గూడంజయ్య చనిపోతే ఎవరు రాలేదు, కృష్ణమాదిగని ఒక్కడే వచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిండు. అంటే తను ఉన్నది చెప్తున్నాడు ఒకటి,
ఆ రాజేష్ అట్లా అవుతాడు అని చెప్పేసి మేము ముసుగులో పడ్డాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ చెప్పాలని అంటే అందులో పడ్డాడు ఆయన. ఎంత మేమే ఆశ్చర్యపోయినాం. మిత్రుడు తమ్ముడు మా తర్వాత వచ్చినటువంటి వాడు మంచి నిజాయితీగా ఉద్యమం చేసినాడు. గన్లు ఎట్లా పడ్డరా అనుకున్నాము. ఇప్పుడు అయినా కూడా డిఫెన్స్లో పడ్డాడు. ఇది ఎట్టిపోతుందిరా మేము రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడుతుంటే వాడు బూతులు తిడతాడు. ఆయన ఎక్కడ బూతులు తిట్టడం అది చేయడు రాజేష్. పాట రూపంలో చెప్తాడు. మంచి విద్యార్థి నాయకుడు. అట్లా ఇప్పుడు ఆయన ఈ సంపతమైన వాళ్ళను వీళ్ళ మీద ఆయన కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. అట్లా అందులో చాలా మంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఎందుకు దూరం చేసుకుంటాం? అన్నదమ్ములం కదా, రేపు కొట్లాడేటోళ్ళం మనము. కలిసి పంచుకుందాం, కలిసే తింటాం, కలిసే ఉద్యమిద్దాం. కానీ కృత్రిమ ఉద్యమానికి సపోర్ట్ మాత్రం చేయొద్దని వాళ్ళకి పిలుపునిస్తాం. ఏంటన్నా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో, కానీ ఇంత ఉద్యమం ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అని చెప్పేసి గ్రామాన్ని అంటున్నారు. రేపు మరి ఫిబ్రవరి 7 హైదరాబాద్ అంటున్నారు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇంత ఉప్పెన ఎందుకు వస్తుంది ఇక్కడ? ఈ ఉద్యమాన్ని ఇంత తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? మంచి ప్రశ్న అరుణ్ భాయ్. ఎందుకు వస్తారంటే మనకు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, నువ్వు చూసినావు, నేను చూసినాం, మన అందరం అప్పుడు ఆ ఉద్యమంలో భాగస్థులం కాబట్టి చెప్తున్నా. అప్పుడు మనందరం కొట్లాడేటప్పుడు సోనియా గాంధీ గారి బర్త్డే గిఫ్ట్గా 9th డిసెంబర్కి ప్రకటించింది. అప్పుడు మొత్తం సంబరాలు చేసుకున్నారు, ఫోటో పెట్టుకున్నారు, పూజ చేసిన ప్రకటన చిత్తంబర ప్రకటించిన తర్వాత సోనియా గాంధీకి అసలు మా ఊళ్ళో చిన్నపిల్లలు తాగడానికి కూడా పాలు మొత్తం సోనియా గాంధీ బొమ్మలకే పోసి పాలాభిషేకం చేసింది. 23వ తారీఖు వాళ్ళు యూటర్న్ తీసుకొని తెలంగాణ మళ్ళీ డిఫెన్స్లో పడ్డది, ఇవ్వట్లేదు, అది ఇంకా దాన్ని పునరాలోచించాలని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసింది, ప్రకటన క్యాన్సిల్ చేసింది. సచ్చుడు స్టార్ట్ అయ్యాయి. అంటే ఎప్పుడు కానీ అంటే పల్లెంలో ఉన్న బుక్క తినే నోటికాడ తెచ్చి కింద పడవాడు ఎప్పుడైతే దాన్ని కొల్లగొడతారో అప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతారు. అందుకే అన్ని 1000 మంది 1500 మంది చచ్చిపోయాం. అప్పటికి 3-4 ఉండేది, ఒక 1500 మంది దాకా చచ్చిపోయాను. సరే అథెంటిక్ లెక్కల ప్రకారం చూసినా ఒక 1000 మంది అయితే చచ్చిపోయాను. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న లోకం మొత్తానికి తెలుసు. ఎందుకు అది నోటికాడు బుక్కని ఎట్లా ఎల్లగొట్టిలు రాని అటువంటి ఆగ్రహం ఎవరైనా ఊకొనిచ్చదు. అందుకే ప్రజాస్వామికవాదులు బీసీల నుంచి ఓసీల నుంచి ఇలా రెడ్డి వాళ్ళు పెట్టిండ్రు, రెడ్డి జాగృతి వాళ్ళు పెట్టిండ్రు, బ్రాహ్మణ వాళ్ళు. అట్లా ఎప్పుడు నేను కూడా రాలే కుల ఉద్యమాలు ఎప్పుడు అన్న చూసినా. నేను కృష్ణమాదిగతో ఎప్పుడు మేము ఒక SC/ST అట్రాసిటీ సాధించుకునే విషయంలో అన్నతో కలిసి పనిచేసినాం. విమెన్ మీద దాడులు జరిగేటప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు అప్పుడు కొట్లాడినాం. ఇట్లాంటి సందర్భంగా ఉన్నాం తప్ప క్యాస్ట్ వైపు నేను లేను. ఈవెన్ రాజేష్ కూడా లేడు. రెండేళ్ళ రాజేష్ కూడా క్యాస్ట్ పట్ల ఉండాలని ఆయన ఎక్కడూ లేదు పాపం. ఎప్పుడు ఆయన నిందించడానికి అవకాశం లేదు. అట్లా లేని వాళ్ళు ఇప్పుడు అట్లా ఉన్నారు, అది పక్కన పెడదాం. కానీ నోటికాడు బుక్క నచ్చి సుప్రీంకోర్టు ఇచ్చినాక కూడా ఇక అయిపోయింది అని ఇంప్లిమెంట్ చేస్తాన తర్వాత నువ్వు కృత్రిమ ఉద్యమం తయారు చేస్తే ఎంత ఆగ్రహం ఉంటుంది. అందుకని మేమందరం దిగాల్సి వచ్చింది. అందుకని నీలాంటి వాళ్ళందరూ ప్రజాస్వామిక వాళ్ళందరూ సపోర్ట్ చేయాల్సి వస్తున్నాయి. కాబట్టి 1,00,000 డప్పులు 1000 గొంతులకు నిన్న భారీ ర్యాలీ చూసే ఉంటారు మీరు. నిన్న వరంగల్ దద్దరిల్లింది, అగ్గి బరాట అయిపోయింది వరంగల్ అంతా. కాబట్టి అట్లా నోటికాడి బుక్కను గుంజుకపోవడం అనే అటువంటి ఒక ఆగ్రహం నుంచి ఆ ఒక విప్లవం వస్తుంది. ఎప్పుడు కానీ ఎంత అణిచివేత ఉంటుందో అంత విప్లవం వస్తుంది, ఒక ప్రకృతి సూత్రం ఉంటుంది కదా. అట్లా పెళ్ళు బికిలి ఇది 10 డప్పులు అంటేనే ఊరంతా దద్దరిల్లుతుంది. అలాంటి 1,00,000 డప్పులు హైదరాబాద్లో అంటే హైదరాబాద్ నుంచి ఆకాశం దాకా దద్దరిల్లి ఆగమాగం అవుతుంది. మళ్ళీ ఈ సభలలో కూడా చెప్తున్నారు, మీకు ఎవరైతే మద్దతు చేస్తున్నారో ఈ మాదిగ ఉద్యమానికి, ఎవరైతే ఎంఆర్పిఎస్కి మద్దతు చేస్తారో రెడ్డిలు కావచ్చు, గొల్లలు కావచ్చు, బీసీలు కావచ్చు, సబ్బండ వర్గాలు అందరినీ డప్పులు వేసుకొని రమ్మంటారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు చెప్పు అదే సపోర్ట్గా చెప్తున్నాం. ఇప్పుడు మా చెప్పు లోకమంతటికి నీ కాలుకు పానుపై మోయలే, రాళ్ళ నుంచి ముళ్ళ కంప నుంచి వాడు చేయలేదు. మా సావు డప్పు ఎవరు లేనప్పుడు మీడియా హిందూ మూలంగా యావన్ ప్రజానికి తెలియజేయని ఏమనగా మొదటి మీడియా అదే. ప్రపంచంలో అప్పటిదాకా మీడియా లేదు. మొదటి 10 మందికి ఒక విషయాన్ని చేరవేసేదంటూ డప్పు మొదటి మీడియా. ఆ మీడియా చెప్పలే, సావులకు పెళ్లిలకు మొదట డప్పులే కదా, ఇప్పటి సంస్కృతి కాదు కదా. 1000 ఏళ్ళ నుంచి ఇట్స్ ఫస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద వరల్డ్ డప్పు. ఆ డప్పు ప్రజలందరి కోసం కొట్లాడింది, మాట్లాడింది, ఏగింది, మోగింది, చెప్పు ఉన్నది, డప్పు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం గుండె జబ్బులు కావచ్చు, లేకపోతే అంగవైకల్యాలకు సంబంధించినటువంటి ఏది కావచ్చు, వితంతువులు పింఛన్ కావచ్చు, ఇవన్నీ ప్రజల కోసమే చేశాను కదా. అమ్మాయిల మీద అత్యాచారం కావచ్చు, ఇవన్నీ ప్రజా ఉద్యమాలే కదా. ఎవరెవరైతే ఉద్యమాలు అంటే ఇంతకుముందు ఆయన కృష్ణన్న ఎవరి కోసం అయితే ఉద్యమాలు చేసినో వాళ్ళందరినీ గద్దర్ కాల్పులప్పుడు కావచ్చు, విమలక్క అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, చెరుకు సుధాకర్ ఖాన్ లోపలేసినప్పుడు కావచ్చు,
ఎంతమంది ప్రజల కోసమైనా కొట్లాడిండో అంతమంది ప్రజలను డప్పేసుకొని రండి. ఒక్కసారి అడుగుతున్నా, 30 ఏళ్ల కాలం మిమ్మల్ని ఎప్పుడు అడగలే, ఒక్కసారి అడుగుతున్నా అన్నాడు. అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చిండ్రు, వచ్చినప్పుడు అందరినీ డప్పేసుకొని కొట్టమంటున్నాం. రేపు గొల్లోళ్ళది డోల్ దెబ్బను అనుకో, మేము అందరం డోల్ వేసుకొని పోవాలి. రేపు 50% అంతే. ఇన్స్ట్రుమెంట్ ఏంటి, నీ వాయిద్యం అనే నీ సాంస్కృతిక ఆయుధము, నీ సాంస్కృతిక వాయిద్యం అనేది చరిత్రాత్మకమైనటువంటిది కదా. దాంతో నిరసన రేపు బీసీలు 50% రిజర్వేషన్ కావాలని చెప్పేసి డోల్ దెబ్బేసుకున్న, మూకు దెబ్బేసిన, ఆదివాసులు తుడుము దెబ్బేసిన, మాదిగా డప్పుతోటి మొదటగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళందరినీ రమ్మంటున్నాం. ఓకే, చివరిగా అంటే ఈ 1000 గొంతుకలు 1,00,000 డప్పులకు మీరు ఒక పాట రాసిరట. ఆ పాట ఏంటి? ఇప్పుడు మీరు ఒక్క చిన్న చరణం పాడితే బాగుంటుంది. అయితే కృష్ణ ఏమన్నాడు అంటే, అందరూ పాటలు రాయమంటున్నావు, పాడమంటున్నావు, నువ్వెప్పుడు రాస్తావు అన్నాడు. నా సరే రాతాను అని చెప్పేసి అప్పుడు మందల గలవాలెరో మాదిగా లందల మెరయాలెరో మహజన, మందల గలవాలెరో మాదిగా లందల మెరయాలెరో మహజన, జనములకెళ్దామురో జంగమ జంగును చేద్దామురో జాంబవ, 1,00,000 డప్పులు 1000 గొంతులు యుద్ధ బేరి మోగిద్దాము, పిల్ల జల్లను ఏకం చేసి కాకి బలగని కూడా గడదాం, అంబేద్కరుడు అందించిన రిజర్వేషన్ ఫలాలని అందరి కందాలని కృష్ణన్న కొట్లాడుతుండు, చల్ చల్ చేయుతం నీయాలెరా చెన్నన్న, చిరుతలు జులుపాలెరా చిందన్న, రే డప్పులు కొట్టాలెరా డక్కలన్న, బలగం దింపాలెరా బైన్లన్న. ఇది రీసెంట్గా రాసింది. ఇవాళ కానీ రేపు కానీ కృష్ణన్నతో రిలీజ్ చేస్తాం అందరితోటి. విమలక్క, కృష్ణన్న ఇలాంటి లెజెండ్స్ అందరితోటి, పృథ్వీరాజ్ అన్న, దడు అంజన్న, పృథ్వీ అన్న, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరితోటి రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్. ఇది పరిస్థితి. అంటే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఇక్కడ కూడా 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనే ఉద్యమంని ఎంఆర్పిఎస్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూపిస్తాము అంటే రిజర్వేషన్ ఏబీసీ వరీకరణ అయ్యేదాకా ఒప్పుకున్నది లేదు అని చెప్పేసి శరత్ చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.